అన్న మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటిని కూడా పెద్ద ఎత్తున పెంచేసిందని చెప్పి విద్యార్థుల జీవితాలు నిరుద్యోగుల జీవితాలని రోడ్డు పాలు చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక యువకుడిగా దీని మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలే కావస్తుంది. రాష్ట్రంలో గత గవర్నమెంట్ చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కనుక చూస్తే అధికారికంగా దాదాపుగా 4,271 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము అధికారులే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే కూటమి అధికారంలోకి వచ్చి కేవలము 9 నెలలే అవుతుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి చెప్పులు చూసుకున్నా కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చి కనీసము 2 టర్మ్స్ కూడా కాలేదు. విద్యారంగము వ్యవస్థ మొత్తం స్టార్ట్ అయ్యి 2 టర్మ్సే అవుతుంది. ఆ 4,270 కోట్ల రూపాయలు బకాయిలు ఏ విధంగా ఏర్పడతాయి? గత వైసీపీ ప్రభుత్వము 5 ఏళ్ల పాటు విద్యార్థులను పట్టించుకోకుండా గాడిదలు కాస్తూ 4,271 కోట్ల రూపాయలను బకాయిలుగా ఉంచి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలకు కాకుండా వాళ్ళ యొక్క పార్టీకి తర్వాత వచ్చేసి కొన్ని కార్యక్రమాలకు నిధులను మళ్లించడం వల్ల మాత్రమే ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అనేది ఉండడం జరిగింది. ఇంకా ఘోరంగా చెప్పాలంటే చిక్కీలకు సంబంధించి జగన్ గారు అప్పుడప్పుడు స్కూళ్ళకి వెళ్తే చిక్కీ తింటూ ఉంటాడు. ఆ చిక్కీకి సంబంధించినటువంటి 60 కోట్ల రూపాయలను కూడా ఈరోజు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. దానికి తోడు ఆయాలండి, ఎంత ఘోరం అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఆయాలు ఆ వాచ్మెన్లకు సంబంధించి కూడా దాదాపుగా 22 కోట్లు. అది ఎంత అండి? వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళెంత, వాళ్ళ బతుకులు ఎంత, వాళ్ళకు సంబంధించినటువంటి కూడా 22 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చేతకాక విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి 4,271 కోట్ల రూపాయలు బకాయిలను అతను పెట్టాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 788 కోట్ల రూపాయలను ఒక్కసారిగా రిలీజ్ చేశారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇవ్వాలో ఫీజు రింబర్స్మెంట్ దానికి సంబంధించి అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వము ఇచ్చింది. వీటికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. చాలా స్పష్టంగా మేము చూసాం, చదివాం. ఎందుకంటే అధికారులు అడిగి మేము తెలుసుకున్నాం ఏంటి ఎవరు బకాయిలు పెట్టారు, ఏ ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మేము తెలుసుకుంటే తీరా తెలిసింది ఏంటంటే దొంగ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి బకాయిలు ఫీజు రింబర్స్మెంటు ఆ పేరుతో ఫీజు పోరు అనే పేరు పెట్టుకొని ఆ పార్టీ యొక్క ఉనికి పోరు కోసం ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న కూడా కొంతమంది చేశారు. ఆ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కూడా ఒక్క విద్యార్థి లేడు. అంటే ఇదే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. యువత పోరు సక్సెస్ అయిందని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. యువత పోరు సక్సెస్ కాదు, యువత పోరు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి పోరు. ఆ ఉనికి కోసం అక్కడ నాయకులు అందరూ కూడా వలసపోతున్నారు. టీడీపీలోకి, జనసేనలోకి, బీజేపీ పార్టీలోకి పోతున్నారు. ఇక్కడ దిక్కు దిశానం ఉండదు, పార్టీని నడిపించే వాళ్ళు ఉండరని చెప్పేసి క్యాడర్ని ఏదో అలర్ట్ చేయాలా, ఏదో జరిగిపోతుందని చెప్పేసి పబ్లిక్కి తెలియాలని చెప్పి షో చేయడానికి టైంపాస్ కాక పొద్దుపోక వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు. అంతకు మించి విద్యార్థులపైన కావచ్చు, యువత పైన కావచ్చు ఎలాంటి ప్రేమ లేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సామాన్య యువకుడిగా నేను అడుగుతున్నా, ఎవరు వద్దు, మంత్రులు వద్దు, అధికార పార్టీ వద్దు, ఎవరొద్దు, మీరు గతంలో పనిచేసినటువంటి మంత్రులను, మాజీ మంత్రులను పంపించండి, విద్యాశాఖ మంత్రులను, మేము వస్తాం. గత గవర్నమెంట్లో బకాయిలు ఉన్నాయా, ఈ ప్రభుత్వంలో బకాయిలు ఏర్పడ్డాయా, 4,271 కోట్ల రూపాయలు ఎవరి హయాంలో బకాయిలు ఉన్నాయో మేము స్పష్టంగా ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మరి గతంలో ఎన్ని కోట్ల రూపాయలు మీరు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ చెల్లించారు, ఎన్ని పెండింగ్ పెట్టారు మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క పార్టీ ఉనికి కోసం మాత్రమే ఈ యువ పేరు చెప్తున్నారే కానీ ఎక్కడ కూడా ఈ ఏదైతే ధర్నాల కార్యక్రమాలు చేశారో అక్కడ ఒక్క విద్యార్థి అన్న పాల్గొన్నాడా, ఒక్క టీచర్ అన్న పాల్గొన్నాడా? ప్రైవేట్ టీచర్ కానీ, పబ్లిక్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కానీ ఏ ఒక్క కుటుంబం తల్లిదండ్రులు ఎవరైనా పాల్గొన్నారా? ఎక్కడా కూడా ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, కళాశాల యాజమాన్యాలు కానీ పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇది కేవలం వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం, వాళ్ళ యొక్క ఉనికి కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా విద్యార్థులు కూడా ఎక్కడ విశ్వసించట్లేదు, బయటికి రావట్లేదు. ఫస్ట్ ఫీజు పోరు అని పెట్టుకున్నారు.
ఫీజు పోర్ అనేటప్పటికి పిల్లలు ఎవరు రారని చెప్పేసి అది పక్కన పెట్టేసి యువత పోర్ అని పెట్టుకున్నారు. యువత ఎక్కడున్నారు? యువత అంటే మన మాజీ మంత్రులు ఎవరు, గుంటూరుకి సంబంధించి ఉన్నారుగా, అంబటి రాంబాబు గారు, ఆయన యువకుడు. తర్వాత వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి యువకుడు. తర్వాత వచ్చేసి కొంతమంది కురవృద్ధులు ఉన్నారు, వాళ్ళు యువకులు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నారు. అయ్యా, చెప్పాల్సింది ముందు అడగాల్సింది మిమ్మల్ని అడగాలి. మీ ఇంటి ముందర తాడేపల్లి మీ కొంప దగ్గరకు వచ్చి మేము ధర్నా చేయాలి. జాబ్ క్యాలెండర్ అనే పేరుతో మోసం చేసిన వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ తెలుసు. చిక్కీల మీద ఫోటోలు వేసుకొని చిక్కీకి సంబంధించినటువంటి 60 కోట్ల రూపాయలను కూడా చెల్లించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా నువ్వు మిగిలిపోయావు. 200 కోట్ల రూపాయలు గుడ్లకు సంబంధించి 200 కోట్ల రూపాయలు గుడ్లకు సంబంధించి పెండింగ్ పెట్టారు. ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. ఆ 200 కోట్లకు సంబంధించి గుడ్ల బకాయిలు ఎవరిటివి నిరూపించాలి. తర్వాత ఆయాలకు సంబంధించి కూడా నువ్వు చెల్లించలేకపోతే నువ్వు మళ్ళీ వచ్చి ఫీజు పోరు, యువత పోరు అని చెప్పేసి చెప్పేంత అర్హత నీకు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద తల్లిదండ్రుల అకౌంట్లోకి వేసేవారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం డైరెక్ట్గా యాజమాన్యానికి వేస్తాం, కాలేజీ యాజమాన్యానికి అని చెప్తా ఉంది. దేనివల్ల స్టూడెంట్కి బెనిఫిట్ ఉంటుందంటారు? అసలు చూడండి, ఎగ్జామ్స్ జరిగేటువంటి టైం ఇది. ఇంటర్మీడియట్ తర్వాత 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఇలాంటి సందర్భంలో విద్యార్థులందరినీ రెచ్చగొట్టడానికి, రోడ్ల మీదకి రావడానికి, డైవర్ట్ చేయడానికి, పరీక్షలు రాసే సందర్భంలో కూడా వాళ్ళు ఒత్తిడికి గురి చేయడానికి ఈరోజు యువత పోర్ అని చెప్పేసి ఈరోజు వైసీపీ చేస్తుంది పార్టీ. చాలా తప్పండి. ఎందుకంటే విద్యార్థులు చదువుకునే టైము పరీక్షల సమయం. ఈ సమయంలో కూడా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఆ తప్పు. రెండోది, పేరెంట్స్కి ఇప్పుడు ఎవరున్నా కూడా తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బులు వేస్తే వాళ్ళు ఫీజు చెల్లించకుండా ఇతర కార్యక్రమాలకు, ఇతర వాటికి యూజ్ చేసుకుంటారు. అలాంటప్పుడు కళాశాలలకు చెల్లించాల్సినటువంటి ఫీజు అనేది చెల్లించకపోవడం వల్ల ఆ బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి. పిల్లలు చదువు కంప్లీట్ చేసుకొని బయటికి రావాలంటే ఆ సర్టిఫికెట్లు లేక, ఫీజు చెల్లించలేక ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, వాళ్ళ తండ్రి కానీ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కళాశాల యాజమాన్యాలకు ఫీజు రింబర్స్మెంట్ అనేది చెల్లించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏదో ఓటు బ్యాంక్ కోసము, ఏదో కుటుంబాల దగ్గర నుంచి, ప్రజల నుంచి ఏదో సానుభూతి పొందడం కోసము, ఏదో చేస్తున్నాడని చెప్పేసి ఫీలింగ్ తెచ్చుకోవడం కోసము తల్లిదండ్రుల అకౌంట్కి వేశారు. ఆ తల్లిదండ్రులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పిల్లల యొక్క సర్టిఫికెట్లు, వాళ్ళ యొక్క చదువు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది చాలా తప్పు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మేము కళాశాల యాజమాన్యాల యొక్క అకౌంట్లకే వేస్తామని చెప్పారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పటికే సర్టిఫికెట్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు విద్యార్థులు. ఎందుకు? తల్లిదండ్రుల ఖాతాలకు వేయడం వల్ల. సో ఇప్పుడు డైరెక్ట్గా వేయడం వల్ల పిల్లడి మీద ఒత్తిడి ఉండదు, కుటుంబాల మీద, తల్లిదండ్రుల మీద కూడా ఒత్తిడి ఉండదు. కాబట్టి చాలా చక్కగా పిల్లలు చదువుకొని సర్టిఫికెట్స్ తీసుకొని జాబులకు వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.